నానా పోలీస్ కేసు పెట్టమను, అంతేగాని పంచాయతీలో శిక్ష వద్దు. అబ్బోడా, పోలీస్ స్టేషన్ కాడికి పోతే గౌరీ చావుకు నేను కూడా కారణం అనేసి 3 ఏళ్ళైనా జైల్లో ఉంటాన్రా. పక్కకు పోడా. నీ సెల్లి ఈ పెదనాన్న శర్మాని సేరనివ్వు. వాళ్ళక్క ప్రాణం పోయినప్పుడు ఎంత బాధపడినాదో తన ఆత్మకి సంతోషం కలుగుతుందని కొద్దిలో కొద్దిగైనా సంతోషపడాలి. మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో, బానిసత్వాల రాణివాసాలు రగిలిన జ్వాలలో, డోలు కొట్టింది రాహువు, మేళమెట్టింది తీతువు, తరుముకొస్తోంది మృత్యువు, తగ్గిపోతోంది ఆయువు, సాగుతోంది తీరు నాకు వేదన. మా అక్క ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు శిక్ష అనుభవించు పెదనాన్న. ఒక్కటి రెండు. ఊరుకోవే, లెక్క పెట్టాలి కదక్కా. ఒక్క దెబ్బ తగ్గినా శిక్ష తగ్గినట్టే కదా. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ ఏడు. 4. ఇక చాలు. ఏమైందండి? ఈ దెబ్బల మీద రాయాల్సింది వెన్న కాదు, గొడ్డు కారం. అయ్యయ్యో, కారం రాస్తే మండుతుంది కదండి. అంతకన్నా ఎక్కువగానే మండుతుండాది. పంచాయతీలో తీర్పు చెప్పి కొరడాతో కొట్టేలా చేశారు. నానా, మనల్ని కొట్టిన వాళ్ళని ప్రతీకారంతో తిరిగి కొట్టాలి, కానీ మన ఒంటికే కారం రాసుకోకూడదు. ఇన్నేళ్లుగా అదే పంచాయతీలో కుర్చీ మీద కూర్చొని తీర్పు చెప్పిన వాణ్ణి అదే పంచాయతీలో శిక్ష పడేలా చేశారబ్బోడా. చెయ్యని తప్పుకి శిక్ష పడితే బాధపడాలి, కానీ మీరు చేసుకుందే ఇప్పుడు తిరిగొచ్చింది కదా, అందుకు బాధపడ్డం ఎందుకు? నువ్వేంటి, ఏం తీసుకొచ్చావు? గొడ్డు కారం. ఇందాక మామయ్య అడిగారు, అందుకే తీసుకొచ్చాను. మా నాన్న ఏదో మాట వరుస కంటే నువ్వు నిజంగానే కారం తీసుకొస్తావా? అసలు ఆ కారం నాన్న ఎందుకు అడిగాడో తెలుసా వదినా? ఎందుకు? వెన్న రాస్తుంటే మా నాన్నకు మంట తగ్గట్లేదంట. ఈ కారం రాస్తే తగ్గుతుందా? మరెందుకు అడిగారు? ముందు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అలాగే. అగో, నేనేం పొమ్మని చెప్పలా, అడగ్గానే తీసుకొచ్చింది కోడలు. ఇట అయ్యి. నాన్న, నా మాట విను. వద్దు నాన్న, నీకు ఇదేం ఆనందం? కొట్టించుకుంది కాకుండా మంట పెంచుకోవాలని చూస్తున్నావా? ఏమండి, పిచ్చి పట్టిందా మీకు? ఆ కారం రాసుకుంటే ఒళ్ళంతా హూనమైపోతుందండి. ఎవ్వరు ఆపకండి.
నాగవల్లి ఇటీ. అయ్యో నా మాట నాన్న వినండి. వద్దు వద్దండి. నాన్న, నా మాట విను. ఏ ఎవ్వరూ ఆపకండి.